బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకలో భాగంగా ఆగస్టు 1న గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఆ పెన్షన్ పంపిణీలో భాగంగా కొత్తగా స్పౌస్ పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఆ పెన్షన్స్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. అలా పంపిణీ చేసే సమయంలో కొత్త పెన్షన్కి సంబంధించి ఈకేవైసీ ప్లస్ క్యాష్ డీటెయిల్స్ అక్కడ అప్డేట్ చేయాలి. ఏదైతే పెన్షన్ యాప్ ఉందో, ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది, వాళ్ళు ముందుగా స్పౌస్ పెన్షన్ పంపిణీ చేయాలంటే డైరెక్ట్గా పంపిణీ చేయలేము మనం. ఎందుకంటే డైరెక్ట్గా చేసేటప్పుడు అక్కడ ఈకేవైసీ అప్డేట్ చేయమని, క్యాష్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని చెప్పేసి చెప్తుంది. ఆ రెండు డీటెయిల్స్ కూడా అదే యాప్లో ఉంటాయి. జస్ట్ ఒక 1 minute కేటాయించినట్లయితే అటు ఈకేవైసీ తీసుకున్న తర్వాత అలాగే అక్కడ క్యాష్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీసీలో నాయి బ్రాహ్మణ్, బీసీఏ, ఇలా క్యాస్ట్ సబ్ క్యాస్ట్ రెండు అప్డేట్ చేసిన తర్వాత పేమెంట్ అవుతుంది. సో ఈ రెండు చేయకుండా పేమెంట్ అవ్వదు స్పౌస్ పెన్షన్ సంబంధించి. అలాగే ఇదే స్పౌస్ పెన్షన్ సంబంధించి మనకి అట్ లెవెల్ ఆఫ్ డబ్ల్యూఏ లాగిన్ పెండింగ్ అండ్ ఎపిడో అండ్ ఎంసీ లాగిన్ పెండింగ్లో వస్తుంది. అలాంటప్పుడు స్పౌస్ పెన్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది తెలియజేస్తాను. అలాగే ఈ నెల కొత్తగా మనం వికలాంగుల పెన్షన్ ఇస్తున్నప్పుడు నీడ్ రీఅసెస్మెంట్ అని పాపప్ వచ్చి ఎవరైతే వికలాంగుల పెన్షన్స్ తంబేసేటప్పుడు ఆ పాపప్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి మన పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. వాళ్ళు పెన్షన్ తీసుకునేటప్పుడు ఈకేవైసీ పెన్షన్ అమౌంట్ ఇచ్చేటప్పుడు బయోమెట్రిక్ వేయాలి కాబట్టి అప్పుడు నీడ్ రీఅసెస్మెంట్ అని చెప్పేసి ఆగిపోతుంది. బయోమెట్రిక్ తీసుకోవట్లేదు. ఎందుకంటే గతంలో మనము ఎవరైతే వికలాంగుల పెన్షనర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీస్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డేట్ని వెళ్ళాలని క్లియర్గా అక్కడ ఉంచారు. సో అక్కడ టైప్ ఆఫ్ డిజేబిలిటీ కూడా. సో వాళ్ళు వెళ్ళినా అక్కడ అప్డేట్ చేయకపోవటమా, అసలు నిజంగా వీళ్ళు వెళ్ళలేదా అనే కారణాలతో అది ఆగడం జరిగింది. అంటే అక్కడ వెళ్ళకపోయినా మీకు పెన్షన్ ఇవ్వలేము, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ సదరన్ పోర్టల్ అప్డేట్ చేయకపోయినా మనం ఇవ్వలేము. సో చూద్దాం ఒకసారి. సో ఆసుపత్రికి హాజరైనప్పటికీ పింఛని హోల్డ్లో ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళారు, బట్ ఇంకా పింఛని హోల్డ్లో ఉంది అనుకుందాం. సో సంబంధిత లబ్ధిదారు హాస్పిటల్కి వెళ్ళాడా లేదా అనే విషయం తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వెళ్ళారా లేదా తెలుసుకున్న తర్వాత సదరన్ పోర్టల్లో అప్డేట్ చేశారా లేదా, ఈ పెన్షన్ ఐడితో పునఃపరిశీలన అన్న రీఅసెస్మెంట్ చేసింది అక్కడ ఉన్న డాక్టర్స్ అప్లోడ్ చేశారా లేదా అనేది చూడండి. నమోదు జరగకపోతే హాస్పిటల్ అధికారులకి సంప్రదించి, అంటే ఎవరైతే ఉన్నారో పెన్షనర్ మీరు గతంలో ఎక్కడైతే చేయించుకున్నారో అక్కడికి మళ్ళీ వెళ్ళి ఆగస్టు 31 తారీఖు లోపు మీరు ఎంట్రీ చేయించినట్లయితే నెక్స్ట్ మంత్ మీ పెన్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, 2 months పెన్షన్ అమౌంట్ ఇస్తారు, నో డౌట్. సో నెక్స్ట్ ఎంట్రీ చేసిన పెన్షన్ హోల్డ్లో ఉంటే పీడీడీఆర్డీ గార్డు ద్వారా సబ్ డిపార్ట్మెంట్ ద్వారా లేఖ రాయొచ్చు, పంపించవచ్చు. సో క్లియర్గా మీకు ఏం తెలియాలి, మీరు ఒకవేళ రీఅసెస్మెంట్కి వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు వెళ్ళండి, చెక్ చేయించుకోండి. నెక్స్ట్ మంత్ మీ పెన్షన్ రెండు నెలల అమౌంట్ మీకు ఇస్తారు. మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళారు, అయినా ఇక్కడ అప్డేట్ కాలేదు, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అప్డేట్ చేయించండి, మళ్ళీ మీకు అమౌంట్ వస్తుంది. నిన్న అలా ఎవరైతే వెళ్ళారో నిన్న హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్తే ఈరోజు పెన్షన్ అమౌంట్ ఇచ్చేసాం. మీకు అర్థమవుతుందా? నిన్న నీడ్ రీఅసెస్మెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు, అంటే ఎంట్రీ చేయించుకున్నారు. సో వాళ్ళకి ఈరోజు పెన్షన్కి ఎనేబుల్ అయ్యింది, అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. జస్ట్ మీరు వెళ్ళి చేయించుకున్న విత్ ఇన్ 1 day లేదా 24 hours మీ అమౌంట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు, మీ పెన్షన్ సేఫ్. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ సేఫ్. ఓకే, వికలాంగుల రకం తప్పుగా ఉండటం వల్ల రీఅసెస్మెంట్ జరిగిన పని. చాలామందికి సదరన్ సర్టిఫికేట్లో డిజేబిలిటీ రకం మీకున్న డిజేబిలిటీ తప్పుగా ఉంటుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ హీరింగ్ చూస్తాడు, విజువల్ చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీరింగ్ ఉన్న వాళ్ళకి విజువల్ అని తప్పుగా పడితే టైప్ ఆఫ్ డిజీజ్ సదరంలో, మరి మీకు ఏ హాస్పిటల్కి మీరు నోటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు హీరింగ్ ప్రాబ్లం ఉన్న ఐ డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఎందుకని మీ హీరింగ్ రియాలిటీలో మీకు హీరింగ్ ప్రాబ్లం, బట్ సదరంలో ఐ అని ఉంది. సో మీకు ఐ దగ్గరికి వెళ్తారు, బట్ అక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఐ స్పెషలిస్ట్ హీరింగ్ ఎట్లా చెక్ చేస్తాడు? ఇలాంటి దగ్గర కూడా ఆగిపోయిన అప్పుడు ఏం చేయాలి? ఎస్ఎస్పి పోర్టల్లో ఏపీఓ లాగిన్ ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మార్చాలనుకుంటే ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో ఏపీఓ అని వారు ఉంటారో లాగిన్లో అప్డేట్ చేయాలి. వికలాంగుల రకం తప్పుకున్నట్లయితే సరైన రకం మార్చాలి. ఒకవేళ హీరింగ్ ఉంది మీకు ఐ అని పడింది, సో అక్కడ ఐ అని తీసేసి హీరింగ్ అని పెట్టాలి, అక్కడ అలా మార్చుకోవాలి. ఉదాహరణకు లోకోమోటర్ బ్యాడ్, లోకోమోటర్ గుడ్డు బ్యాడ్ ఇలా ఉన్నవి చేసుకోవచ్చు. రకం సరి చేసిన తర్వాత తిరిగి నోటీస్ జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నారో వెంటనే నోటీస్ జనరేట్ అవుతుంది. లబ్ధిదారుడు పునఃపరిశీలన కోసం ఆసుపత్రికి పంపిస్తాము. అలాగే ఆ ప్రక్రియ ఆగస్టు 30 తారీఖు లోపు పూర్తి అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు పెన్షన్ అమౌంట్ వచ్చేస్తుంది. ఇలాంటి కేసులు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనం వికలాంగుల పెన్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము స్పౌస్ పెన్షన్స్కి వచ్చేద్దాం. స్పౌస్ పెన్షన్స్ డీటెయిల్స్ పెండింగ్, విడో డీటెయిల్స్ క్యాప్చరింగ్ పెండింగ్ అని చెప్పేసి హౌస్ పెన్షన్స్ కూడా ఇవ్వడానికి మనకి ఎనేబుల్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి?
వితంతు విడో పెన్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వెల్ఫేర్ అసిస్టెంట్ సెక్రటరీ లాగిన్లో ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ విడో క్యాప్చరింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అవి విత్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఎంపీడీఓ గారు లాగిన్లో వెళ్తుంది. ఎంపీడీఓ గారు కూడా సబ్మిట్ చేసిన తర్వాత 3 గంటల తర్వాత మీకు పేమెంట్కి ఎనేబుల్ అవుతుంది. వితిన్ 3 అవర్స్లో పేమెంట్ ఇచ్చేయచ్చు. సో అదేంటనేది చూద్దాం. మనం వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారు లాగిన్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ అయిన తర్వాత అక్కడ పెండింగ్ అనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ విడో స్పౌస్ అప్లికేషన్ పెండింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ లబ్ధిదారుడికి సంబంధించి పేరు, మరణ తేదీ, డెత్ సర్టిఫికేట్ మొదలైనవి నమోదు చేయాలి. ఎస్, అక్కడ డెత్ సర్టిఫికేట్ మీద నెంబరు, ఏ రోజు చనిపోయారు, అలాగే డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో వెల్ఫేర్ అసిస్టెంట్ అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ నమోదైన తర్వాత రూరల్ అయితే ఎంపీడీఓ లాగిన్లోకి, అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నమోదు చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎంపీడీఓ గారు అలా ఎంసీ మున్సిపల్ కమిషనర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ మరియు వివరాలు పరిశీలిస్తారు. ఈ ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారు ఏదైతే డెత్ సర్టిఫికేట్ అప్డేట్ చేశారో దాన్ని పరిశీలించి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు వాటిని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అయిన 3 గంటల తర్వాత పింఛన్ మంజూరు అవుతుంది. అంటే ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది, బయోమెట్రిక్ వేసినప్పుడు ఇబ్బంది కాబట్టి జస్ట్ ఇలా ఈ ఏదైతే క్యాప్చరింగ్ పెండింగ్ ఉందో ఆ రెండు, అటు వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారి లాగిన్లో, ఇటు ఎంపీడీఓ గారు లాగిన్లో 2 చోట్ల కూడా ఆ పెండింగ్ని క్లియర్ చేసినట్లయితే ఎంపీడీఓ గారు పెండింగ్ క్లియర్ చేసిన 3 అవర్స్ తర్వాత పేమెంట్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మీకు అది సాధ్యం కాలేదు, అందుబాటులో డెత్ సర్టిఫికేట్ అందుబాటులో లేకపోవడం, మీరు లేకపోవడం మీరు నెక్స్ట్ మంత్ ఈ మంత్లో ఎప్పుడైనా 15వ తారీఖులోపు, ఈ నెల 15వ తారీఖులోపు మీరు అప్డేట్ చేస్తారనుకోండి, నెక్స్ట్ మంత్ మీకు 2 నెలల పెన్షన్ అమౌంట్ వచ్చేస్తుంది. అక్కడ కూడా నో ప్రాబ్లం. అటు వికలాంగుల పెన్షన్ సంబంధించి కావచ్చు, ఇటు స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి కావచ్చు, అక్కడ కూడా హోల్డ్ అనేది తాత్కాలికం మాత్రమే. ఓకేనా? సో ఈ సమస్యలన్నీ కూడా మీరు 31 లోపు చేయించుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ మీకు అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా? దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇంత క్లియర్గా. సో టెక్నికల్ సమస్యలతో సహా నా వీడియో చూస్తున్న వారికి మీరు ఆఫీస్లో మీరు ఏం చెప్పాలో కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది, సార్ మీకు ఇలా యాప్ విడో పెన్షన్ క్యాప్చరింగ్ పెండింగ్ ఎట్ డబ్ల్యూఏ అండ్ ఎంపీడీఓ అని వస్తుంది, ఇప్పుడు మాకు ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే మీరు చెప్పొచ్చు. అంత నాలెడ్జ్. అలాగే వికలాంగులకు సంబంధించి కూడా రీఅసెస్మెంట్ ఉంటే, ఒకవేళ మీరు ఫస్ట్ తారీఖున మీకు ఆ సమస్య వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ చేయించుకున్నట్లయితే ఈ రోజు మీకు పెన్షన్ అమౌంట్ వచ్చేస్తుంది. సో అలా ఇచ్చాం, అలా జరిగింది కూడా, పెన్షన్ ఇచ్చాం, వెంటనే ఇచ్చేసాం. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు అర్థమైనప్పుడు, సో మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు నా వీడియోకి మీరు చూసినందుకు న్యాయం జరిగినట్టు. ఓకేనా? సో ఇలాంటి మంచి వీడియోస్, జెన్యూన్ ఇన్ఫర్మేషను లైవ్ ఈ రోజు జరిగింది ఈ రోజే మీకు సమయం వృధా కాకుండా, ఎవరికి తెలియని విషయాలు, ప్రభుత్వంకి మంచి పేరు వచ్చే విధంగా, అది ఏ ప్రభుత్వమైనా ప్రజలకి ఉపయోగపడుతుంది. యాజ్ ఎంప్లాయీగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. సో 10 మందికి ఉపయోగపడాలంటే దయచేసి వీడియో లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మంచి జరగాలి ప్రతి ఒక్కరికి. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.